హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లవ్లీస్ మామ్స్ కిచెన్. 1 year ప్లస్ బేబీస్ కూడా తినేలాగా క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసేయండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ హీట్ ఎక్కిన గీ వేసేసుకోవాలన్నమాట. 2 spoons, అంటే లవ్లీ కూడా తింటుంది కదా, సో గీ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి, ఒక 1 spoon అనమాట, టీ స్పూన్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ వేపిన నువ్వులు కూడా తీసుకున్నాను అనమాట, చూసుకోండి. అవన్నీ వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసి అవి వేగేసినాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. మనం తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాక మనం చాప్ చేసుకున్న మిర్చి, గ్రీన్ చిల్లీ మిర్చి ఏదైతే ఉందో అది వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై అయిపోతాయి, చూసేయండి ఎలా ఫ్రై చేస్తున్నానో. ఇది కూడా నేర్చుకోండి, దాని అంటూ ఒక ప్రాసెస్ ఉండిద్ది అనమాట, ఎలా ఫ్రై చేయాలని చెప్పేసి. నాలాగా తిప్పాలి గంటే. వాట్ ఏ టాలెంట్. చాలే. ఇప్పుడు గైస్ చాప్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అది కూడా నేను క్యారెట్ తురుముకున్నాను అనమాట, అంటే లవ్లీ నోట్లో తినటానికి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి తురుముకొని వేసేసుకుంటే, అంటే ఆమె ఊయటానికి కూడా ఉండదు. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక 2 to 3 minutes ఇట్లా క్యాప్ పెట్టాను అనమాట. బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టింది, క్లిప్ మిస్ అయిందనమాట. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసుకొని కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఎక్కువగా కారంగా ఉండకుండా కొంచెం పెరుగు, 2 spoons గడ్డ పెరుగు యాడ్ చేసేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ పెరుగు ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచిగా, అంటే కొంచెం స్పైసీనెస్ ఉన్నా కానీ లవ్లీ తినేటట్టుగా నేను చేస్తున్నాను. అది కూడా బాగా మగ్గిచ్చేటట్టుగా కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి, క్యాప్ తీసుకొని చూసుకొని. ఇప్పుడు ఉన్నది కదా, మనం రైస్ కూడా ఉడికిపోయిందనమాట. ఆ రైస్ వేసేసుకుంటున్నాను, అంతా బాగా వేసేసుకుంటున్నాను. ఎంత పట్టిద్దో అంత వేసేసుకోవాలి, అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో ఫ్రైకి అంత రైస్ వేసుకోవాలన్నమాట. దానికి కొంచెం ఎక్స్ట్రా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కారం 1 spoon అంటే 1 spoon యాడ్ చేశాను, ఎందుకంటే స్పైసెస్ యాడ్ చేశాను కాబట్టి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారం మీకు తగినంత స్పైసీనెస్తో ఉండేటట్టు వేసేసుకోండి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను అనమాట. చూసారు కదా, యమ్మీగా ఉంది. ఒక్కొక్క ముద్ద అమృతంలాగా ఉందన్నమాట, ఒక స్పూన్ ముద్ద కాదు. సో గైస్, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.